ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో భేటీ కానున్నారు. రాష్ట్రంలోని రక్షణ శాఖ భూముల బదలాయింపుపై విజ్ఞప్తులు చేరున్నారు. కరీంనగర్ రామగుండం కనెక్టివిటీ, హైదరాబాద్ లో రోడ్లు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం కోసం ఇక డిఫెన్స్ మినిస్ట్రీ భూములను ఇవ్వాలని కోరనున్నట్లు సమాచారం. వీటితో పాటు సైనిక్ స్కూల్ ఏర్పాటుపై చర్చించనున్నారు సీఎం. తర్వాత కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, అమిత్ షాతో భేటీ కానున్నారు. యూరియా సమస్యపై జేపీ నడ్డాతో చర్చించనున్నారు. నిన్న పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నిర్మలా సీతారామన్ కలిశారు. ఆయన గత ప్రభుత్వ కాలంలో అధిక వడ్డీలతో తీసుకున్న అప్పులను రీస్ట్రక్చర్ చేసే అనుమతినివ్వాలంటూ విజ్ఞప్తి చేశారు. మరోపక్క రాష్ట్రంలోని 105 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మించనున్నారు. ఇందుకు 21,000 కోట్లు ఖర్చు కానున్నాయి. ఇవే కాకుండా జూనియర్ డిగ్రీ సాంకేతిక కళాశాలల అభివృద్ధికి కూడా ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ వివరాలన్నీ నిర్మలా సీతారామన్ కు సీఎం వివరించారు. మరోవైపు నితిన్ గడ్కరీతో సమావేశమై రహదారుల ప్రాజెక్టులపై చర్చించారు ముఖ్యమంత్రి. భారత్ ఫ్యూచర్ సిటీ అమరావతి బందర్ పోర్టు వరకు 12 లైన్ల గ్రీన్ ఫీల్డ్ రహదారి మంజూరు చేయాలని కోరారు. అలాగే హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర దక్షిణ పనులు, మణనూర్ శ్రీశైలం 4 లైన్ ఎలివేటెడ్ కారిడార్ తో పాటు మరికొన్ని ప్రాజెక్టుల గురించి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో బిజీగా గడుపుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. వరుస కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు, విజ్ఞప్తులు చేస్తూ ఉన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ లైవ్ లో అందించడానికి ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి సిద్ధంగా ఉన్నారు. రాజు, అక్షయ, తెలంగాణ ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. మరికొద్దిసేపట్లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో సమావేశం కాబోతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించాలంటే స్కైవేల నిర్మాణం, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే మెహదీపట్నంలో స్కైవేల నిర్మాణం కోసం అక్కడ ఉన్నటువంటి రక్షణ శాఖ భూములు ఏవైతే ఉన్నాయో అవి రాష్ట్రానికి బదిలీ చేస్తే, కావాలంటే వాళ్ళు బదిలీ చేసేటటువంటి రక్షణ శాఖ భూములకు మరో చోట దీన్ని బదలాయిస్తామని చెప్పి కూడా ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి గతంలో కలిసినప్పుడు స్పష్టం చేశారు. ఇక మరోవైపు వరంగల్లో గతంలో ఏదైతే సైనిక్ స్కూల్ అటు కేంద్రం విడుదల చేసినప్పటికీ కూడా దాని విషయంలో గత ప్రభుత్వం అక్కడ నిర్మాణం చేపట్టకపోవడం వల్ల దాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. తాము సైనిక్ స్కూల్ నిర్మాణం కోసం సిద్ధంగా ఉన్నామన్న విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రక్షణ శాఖ మంత్రితో చర్చించబోతున్నారు. మరోవైపు ఏదైతే సికింద్రాబాద్ నుంచి కరీంనగర్ వెళ్లేటటువంటి దారి మొత్తం కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ మయంగా ఉంది. అసలు బయటికి వెళ్లాలంటే, నగరంలోంచి ఔటర్ రింగ్ రోడ్ కనెక్ట్ కావాలంటే పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. సో ఖచ్చితంగా కరీంనగర్ రామగుండం ఈ హైదరాబాద్కు సంబంధించినటువంటి వేకు ఎక్స్ప్రెస్ వే విధంగా ఒక ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాన్ని ప్రపోజ్ చేశాము. దానికి ప్యారడైజ్ వద్ద ఉన్నటువంటి రక్షణ శాఖ భూములను కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించాలని చెప్పి కోరబోతున్నారు. మరోపక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని రక్షణ శాఖకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రత్యేకంగా చర్చించబోతున్నారు. సో ఇక మరోవైపు ఈ రోజు అంటే కేంద్ర మంత్రులను శివరాజ్ సింగ్ చౌహాన్తో పాటు కేంద్ర మంత్రి జేపీ నడ్డాల అపాయింట్మెంట్స్ కూడా కోరారు. ఇప్పటి వరకు వాళ్ళ అపాయింట్మెంట్స్ కన్ఫర్మ్ కాకపోయినప్పటికీ కూడా, అంటే తెలంగాణలో ఉన్నటువంటి పంట నష్టానికి సంబంధించి అటు వ్యవసాయ శాఖ మంత్రితోనూ, మరోవైపు రసాయనాలకు సంబంధించినటువంటి ఎరువులకు సంబంధించినటువంటి కేంద్ర మంత్రిగా జేపీ నడ్డా ఉన్నారు. ఆయన్ని కలిసి తెలంగాణలో యూరియా కొరత పైన కూడా ఆయనతో చర్చించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి అపాయింట్మెంట్స్ అడిగారు. వాటికి సంబంధించి అయితే ఇప్పటి వరకు కన్ఫర్మ్ కాలేదు. ఇక మరోపక్క నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, దాంతోపాటు నితిన్ గడ్కరీలతో కూడా సమావేశమయ్యారు. నిర్మలా సీతారామన్తో జరిగినటువంటి సమావేశంలో గత ప్రభుత్వం తెలంగాణలో చేసినటువంటి అప్పులకు సంబంధించినటువంటి లోన్స్ కావచ్చు, వాటిని పే చేయాలంటే ఇబ్బందికరంగా ఉంది. సో ఖచ్చితంగా ఆ లోన్స్కు సంబంధించినటువంటి అంశాల్లో రీస్ట్రక్చరింగ్ చేసుకునే అవకాశాన్ని కేంద్రం కల్పించాలని కోరారు. మరోపక్క ఇప్పటికే తెలంగాణలో 105 నియోజకవర్గాల్లో ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నటువంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కూల్స్కు సంబంధించి కూడా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలని చెప్పి ఆయన కోరారు. ఇక నితిన్ గడ్కరీతో జరిగినటువంటి సమావేశంలోనూ ఫ్యూచర్ సిటీతో పాటు బందర్ వరకు, ఏదైతే అమరావతి మీదుగా బందర్ వరకు ఒక 12 లైన్ల ఎలివేటెడ్ కారిడార్ కోసం
కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఖచ్చితంగా భవిష్యత్తులో ఎంతో కీలకంగా మారేటటువంటి రహదారిగా మారబోతుందనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. దాంతోపాటు తెలంగాణలో ఉన్నటువంటి మరికొన్ని కారిడార్స్ సంబంధించినటువంటి విషయంలో కూడా నితిన్ గడ్కరీతో సమావేశమై చర్చించారు. మొత్తానికి రాష్ట్రానికి సంబంధించినటువంటి పలు అంశాలపైన కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులను కలుస్తూ ఆ రాష్ట్రానికి కావాల్సినటువంటి సహకారం అందించాలంటూ కోరుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అక్షయ. ఓకే రాజు.